వెల్కమ్ టు మ్యాథ్స్ అండ్ టెక్ బై విఎన్కే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రీవియస్ టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి రియల్ నెంబర్ టాపిక్ పై అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనుక్కుందాం. గివెన్ క్వశ్చన్ ఈస్ log 2 base x plus log 2 square base x plus log 2 to the power of 3 base x plus and so on log 2 to the power of n base x is equal to n into n plus 1 divided by 2. Then x value. So మనకు ఒక ఫార్ములా ఉంది. log a to the power of n base x is equal to n into log a base x. సో గివెన్ ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు. log 2 base x plus 2 into log 2 base x plus 3 into log 2 base x plus and so on plus n into log 2 base x is equal to n into n plus 1 by 2. సో అన్ని టర్మ్స్లో కూడా log 2 base x అనేది కామన్. సో log 2 base x కామన్ తీసుకుంటే 1 plus 2 plus 3 plus and so on plus n is equal to n into n plus 1 by 2. సో ఇక్కడ మనకి 1 plus 2 plus 3 and so on up to n అనేది sum of n నేచురల్ నెంబర్ కాబట్టి సో it becomes n into n plus 1 by 2. So it is multiplied with log 2 base x is equal to n into n plus 1 divided by 2. సో ఇక్కడ మనకి n into n plus 1 by 2 and n into n plus 1 by 2 గెట్ క్యాన్సల్ అనమాట. సో అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? సో log 2 into 1 is equal to 1. So this equal to log 2 base x is equal to 1. So we have one formula, that is log a base x is equal to n is equal to a is equal to x to the power of n. So using this notation, so now log 2 base x is equal to 1 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 is equal to x to the power of 1. సో ఫైనల్గా మనకి x వాల్యూ ఎంత ఉంది? 2. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ 2. So the given question is, in the formula log xy base a is equal to log x base a plus log y base a, which of the following is true? So ఇది యాక్చువల్లీ ఒక థీరం అనమాట. ఓకే, కన్సిడర్ log x base a. లాగరిథమ్ ఆఫ్ x ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే x అనేది పాజిటివ్ నెంబర్ కావాలి. సిమిలర్లీ log y base a, లాగరిథమ్ ఆఫ్ y ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే y గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ కావాలి. x అండ్ y షుడ్ బి పాజిటివ్, అప్పుడే లాగరిథమ్ ఆఫ్ x లాగరిథమ్ ఆఫ్ y ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ ఆల్సో బేస్ a షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1. ఒకవేళ బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుందో చూద్దాం. సో log x by base a is equal to, we can write like log x by log a. సో a is equal to 1 అవుతాయి. log x by log 1. log 1 వాల్యూ అనేది మనకి 0 అనమాట. అప్పుడు మనకి log x by 0 which is equal to infinite. సో a is equal to 1 అవుతే మనకి లాగరిథమ్ ఆఫ్ x అనేది ఇన్ఫినిట్, అలాగే లాగరిథమ్ ఆఫ్ y కూడా ఇన్ఫినిట్ అవుతుంది. సో అందుకని a నాట్ ఈక్వల్ టు 1. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ x గ్రేటర్ దెన్ 0, y గ్రేటర్ దెన్ 0, a not equal to 1. So that's the fourth option. Next question is, if 7 divides a square, then option 1 7 divides a, option 2 7 divides square root of a, option 3 a divides 7, option 4 none. సో యాక్చువల్లీ ఒక థీరం ఉంది మనకు. సో p అనేది ప్రైమ్ నెంబర్ అయితే, సో ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్ a. సో ఈ థీరం యూజ్ చేసి సో మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. 7 డివైడ్స్ a. ఇక్కడ 7 అనేది ప్రైమ్ నెంబర్.
Next problem is, if log b base x minus log a base x is equal to log c base x minus log base x, then ac is equal to. So మనకు ఫార్ములా ఉంది, log m by n base x is equal to log m base x minus log n base x. So ఈ ఫార్ములా యూజ్ చేసి, so we can write the given problem as log b by a base x is equal to log c by b base x. సో రెండిట్లో కూడా x బేస్ అనేది సేమ్ కాబట్టి we can write b by a is equal to c by b. సో క్రాస్ మల్టిప్లై చేస్తే b square is equal to ac or ac is equal to b square. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ b square. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 5 ఈజ్ ఈక్వల్ టు, కిందిట్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో లాగరిథం ఇచ్చారు ఆప్షన్స్లో. సో వీ హ్యావ్ ఎ రిలేషన్ n ఈజ్ ఈక్వల్ టు a to the power of log n base a. సో దీన్ని బట్టి 5 ఈజ్ ఈక్వల్ టు a to the power of log 5 base a. సో ఇక్కడ రెండు చోట్ల కూడా బేస్ a అనేది సేమ్ ఉండాలి. సో యూజింగ్ దిస్ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, 7 to the power of log 5 base 7. Next question is the HCF of 96 and 72. సో ఇందులో మనం లార్జర్ నెంబర్ 96ని స్మాలర్ నెంబర్తో డివైడ్ చేయాలి. సో 72 here. సో డివైజర్ అనేది 72 అవుతుంది. 72 1 జా 72. సో రిమైండర్ 24. సో మళ్ళీ 24 డివైజర్ అవుతుంది. ఆ డివైజర్తో మనం 72ని డివైడ్ చేయాలి. సో 24 3 జా 72. సో రిమైండర్ 0. సో మనకు లాస్ట్ వచ్చిన డివైజరే మనకు HCF అవుతుంది. దట్ ఈస్ ద లేటెస్ట్ డివైజర్ ఈజ్ 24. సో HCF ఆఫ్ 96 and 72 ఈజ్ 24. Option 3 is right answer. Next question is the LCM of 10, 20, 30. So find out the LCM. 10, 20, 30. So divide with 10. So 10 1 ja 10, 10 2 ja 20, 10 3 ja 30. So ఇంతకంటే ఎక్కువ డివైడ్ చేయలేం. సో LCM is equal to 10 into 1 into 2 into 3, which is equal to 60. సో ఇందులో ఏ ఆప్షన్ కూడా 60 లేదు. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ రూట్ ఈ బేస్ ఈ. సో మనం క్వశ్చన్ లాగ్ రూట్ ఈ బేస్ ఈ ఇది ఈక్వల్ టు లాగ్ e to the power 1/2 base e is equal to 1/2 log e base c. Log e base e అనేది 1 అవుతుంది కాబట్టి this is 1/2 into 1. So answer is 1/2. Fourth option is right. Next question is log a base y into log y base x is equal to. So ఇదొక థీరం. So log a base b into log b base c is equal to log a base c. సో దీన్ని యూజ్ చేసి మనకు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఇంకో విధంగా కూడా కనుక్కోవచ్చు. సో ఎలా అంటే log a base y into log y base x is equal to log a by log y into log y by log x. So log y get cancelled. It is equal to log a by log x is equal to log a base x. So second option is right. Next question is the HCF of 2 power 3 into 3 power 3 into 5 power 2 and 2 power 2 into 3 into 5 power 3 is. So here we find like this, HCF of 2 power 3 and 2 power 2. So highest common factor between these two is
2 power 2. Similarly, HCF of 3 power 3 and 3, there is a highest common factor between the 3 power 3 and 3 is 3. And similarly, HCF of 5 power 2 and 5 power 3 is 5 power 2. So finally we can find out the HCF of 2 power 3 into 3 power 3 into 5 power 2, comma 2 power 2 into 3 into 5 power 3 is equal to 2 power 2 into 3 into 5 power 2. So option 3 is the right answer. Next question is root 5 plus root 7 is dash number. Options 1 natural, 2 rational, 3 integer, 4 irrational. So natural numbers means 1, 2 and so on. Rational number means which can be written in the form of P by Q, and integer number means 0 plus or minus 1 plus or minus 2 and so on up to infinite. Irrational number means the number which cannot be written in the form of P by Q. So here square root of 5 plus square root of 7 cannot be written in the form of P by Q. So the given problem square root of 5 plus square root of 7 is irrational. Next question is AB into C is equal to A into BC is called dash property. So it is a associative property. Next question is exponential form of log 64 base 4 is equal to 3 is. We have a relation log n base A is equal to x. So in exponential form it can be written as n is equal to a power x. Similarly, log 64 base 4 is equal to 3 is written as in exponential form 64 is equal to 4 power 3 or 4 power 3 is equal to 64. So the right option is 3. Next question is if x is equal to square root of 3 plus square root of 3 plus square root of 3 plus and so on, then which one is the correct option? So let us take x is equal to square root of 3 plus square root of 3 plus square root of 3 plus and so on, square on both the sides. So then it becomes x square is equal to 3 plus square root of 3 plus square root of 3 plus and so on. Now this term is equal to x. So the equation becomes x square is equal to 3 plus x. So finally x square minus x minus 3 is equal to 0. So the option 3 is the right. Next problem is log 125 base 10 plus log 8 base 10 is equal to. We have one formula log x base 10 plus log y base 10 is equal to log x into y base 10. So using this formula log 125 base 10 plus log 8 base 10 is equal to log 125 into 8 base 10, which is equal 125 into 8 is equal to 1000. So log 1000 base 10. So 1000 we can written in the form of 10 power 3. So log 10 power 3 base 10. So this is equal to 3 into log 10 base 10. So log 10 base 10 is equal to 1. So 3 into 1 is equal to 3. So option 3 is the right answer. Next question is the relation A into B plus C is equal to AB plus AC is. Which is the following option is correct? So commutative law means AB is equal to BA.
associative law is nothing but A into BC is equal to AB into C. Distributive law, A into B plus C is equal to AB plus AC. So option 3 is the right answer. Next question is, if n is a natural number, then 8 power n minus 3 power n is always divisible by. So we have, when n is natural number, a power n minus b power n is always divisible by a minus b. Similarly, 8 power n minus 3 power n is always divisible by 8 minus 3, which is equal to 5. So option 2 is right answer. మరిన్ని వీడియోస్ కొరకు మ్యాథ్స్ అండ్ టెక్ బై విఎన్కే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. న్యూ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.